పశుసంవర్ధక శాఖలో ఆన్లైన్ సేవలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. పాడి పశువుల పెంపకం, పథకాల సమాచారంతో పాటు లబ్ధిదారులకు అందించే సబ్సిడీని కూడా ఆన్లైన్ విధానంలోకి మార్చనుంది. ప్రయోగాత్మకంగా ఈ ల్యాబ్ సిస్టంతో సునందిని పథకాన్ని ఎంపిక చేసి అమలు చేయనున్నారు అధికారులు. పశుసంవర్ధక శాఖలో క్యాష్లెస్ సేవలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఈ ల్యాబ్ విధానంతో పాడి పశువుల పెంపకం, వాటికి వచ్చే రోగాలు నివారించే మందుల సమాచారంతో పాటు వివిధ రకాల పథకాలు, లబ్ధిదారుల ఎంపిక ఇలా అన్నింటినీ ఆన్లైన్ విధానంలోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. సునందిని పథకాన్ని ఆన్లైన్ సిస్టంలోకి తీసుకొస్తున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ చందా రూపొందించిన ఈ ల్యాబ్ సాఫ్ట్వేర్ ను పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో ఆవిష్కరించారు. అన్ని జిల్లాల అధికారులు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ప్రస్తుతం సునందిని పథకంతో రాష్ట్ర ప్రభుత్వం మేలిజాతి దూడలకు దాణాను సబ్సిడీపై అందిస్తోంది. ఎస్సీ ఎస్టీలకు 75%, ఇతరులకు 50% సబ్సిడీపై అందిస్తోంది. ఈ ల్యాబ్ సిస్టంతో ఎవరైనా ఆన్లైన్ లోనే అప్లై చేసుకుని రాయితీలు పొందవచ్చు. ప్రస్తుతం ఈ ల్యాబ్ సిస్టమ్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇంప్లిమెంట్ అవుతోంది. వెటర్నరీ హాస్పిటల్ కు వెళ్లకుండా స్మార్ట్ ఫోన్, మీ సేవ, ఈ సేవా కేంద్రాల్లో సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి లబ్ధిదారులుగా నమోదు చేసుకోవచ్చు. New scheme from the called UBI, that is Universal Basic Income. This has been a concept recently floated by Niti Aayog, and lot of discussions are going on that scheme. The UBI scheme basically is that whatever schemes government of state governments or government of India provides for the benefit of people in terms of kind, is that give in terms of cash directly to their bank account and let the beneficiary use that amount which is best for his livelihood and which is best for his living conditions. That's a UBI basically. 3 దశలుగా సబ్సిడీ బిల్లులు పొందవచ్చు. సబ్సిడీ అమౌంట్ కూడా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోకే చేరుతుంది. లబ్ధిదారులు 90 రోజుల్లో సరైన బిల్లులు ఇవ్వకపోతే ఇతర సబ్సిడీ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తామంటున్నారు అధికారులు. మనం ఈ స్కీమ్ లో 3 విడతలుగా అతనికి నగదు బదిలీ చేస్తాం. మొదటి విడతలోనే ఆ మిస్టేక్ చేశాడని అనుకుందాం. 2వ విడత, 3వ విడత డబ్బులు అతనికి చేరవు. ఆ దానా బాగుందా లేదా అనేటటువంటి ఆలోచన మనం సరిగ్గా అతని నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి సహాయం మనం అందజేస్తాం. మనం ప్రయోగాత్మకంగా పైలట్ బేసిస్ మీద పాత మెదక్ జిల్లాని తీసుకున్నాం. 1 ఏప్రిల్ 2017 నుంచి సునందిని కార్యక్రమం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇది మనం సంగారెడ్డి, సిద్దిపేట అండ్ మెదక్ డిస్ట్రిక్ట్. రానున్న రోజుల్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా అమలు చేస్తామంటున్నారు అధికారులు. స్కీమ్ పై లబ్ధిదారుల్లో అవగాహన పెంచడంతో పాటు అధికారులకు కూడా శిక్షణ ఇప్పిస్తామంటోంది పశుసంవర్ధక శాఖ.